హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ గోధుమ పిండితో తయారు చేసుకున్న అప్పడాలు. అదేనండి పాపడ్స్. నార్మల్గా అయితే అప్పడాలు మినపిండితో చేస్తారు, కానీ ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తారు. మరి తయారు చేసుకుందామా? దీనికోసం మనం 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. ఇలా మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ మెత్తగా చేయకూడదు అనమాట. కచ్చపచ్చగా చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/4 కేజీ గోధుమ పిండి వేసుకోవాలి. అంటే ఒక 2 కప్పులు, తగినంత ఉప్పు, అలాగే మనం దంచుకున్న పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేసి పొడి పదార్థాలు బాగా కలపాలి. అందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూసారు, ఇలాగనమాట. ఈలోపు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. మన దగ్గర బేకింగ్ ట్రే ఉంటే ఒక లోతుగా ఉన్న గిన్నెలో నూనె రాసి ఈ మిశ్రమాన్ని వేసి అది ఇడ్లీ పాత్రలో పెట్టి మనం 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయిన తర్వాత కాసేపు చల్లారబెట్టుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేత్తో ఒకసారి మెదిపి ఉండలు చుట్టుకోవాలి. చూస్తారు కదా, ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్ని మనం పాపడ్లాగా ప్రెస్ చేసుకుంటాం. ఇక్కడ ఈజీగా ప్రెస్ చేయడం కోసం పూరి ప్రెస్నర్ తీసుకొని దాంట్లో ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి నూనె రాసి ఇలా ముద్ద పెట్టేసి ఇలా పాపడ్లాగా ప్రెస్ చేయడమే. మరీ పలుచగా చేసేయకూడదు అనమాట. ఇలా ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి ప్రెస్ చేసేసి వీటిని ఒక కాటన్ బట్ట మీద తీసుకొని ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక రోజు ఎండ ఎక్కువ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 1 రోజే ఎండబెట్టాను. చూసారా ఎంత బాగా గలగలలాడుతున్నాయో. ఇలా వస్తాయన్నమాట పాపడ్స్. ఇప్పుడు వీటిని మనం సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. కొన్ని పాపడ్స్ వేయించుకొని చూద్దామా? నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పాపడ్ వేసుకొని వేయించుకోవాలి. అంతే. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వంట మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.